నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మా మామయ్యని అయితే అడిగాను అండ్ మా మమ్మీ కూడా అడిగింది. ఎందుకంటే మా మామయ్య ఒప్పుకుంటేనే ఫ్యామిలీలో ఆయన అయితే ఒప్పుకున్నాను. మా బావ అయితే నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మాకు కూడా సపోర్ట్ చేసింది. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ అయితే బాగా సపోర్ట్ చేశారు. నాకు నా లైఫ్లో ఇంపార్టెంట్ వచ్చేసి మా అక్క. ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే అబౌట్ మీ, అంటే నా గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే వేసుకుంటాను అండ్ అవి వచ్చేసి మీకు నేను ఆన్సర్స్ ఇస్తాను. అంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడిగినట్టు నేను మీకు ఆన్సర్స్ చెప్తాను. నా నేమ్ ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఒకవేళ తెలియని వాళ్ళకైతే నా పేరైతే మనీష. నాలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను. మరి ఏదైనా లైట్ తీసుకున్నాను, అన్నిటిని వదిలేస్తాను. ఎందుకంటే పట్టించుకోవడం వల్ల దానికి యూజ్ ఏముంటుంది? మనం దాన్ని మైండ్లో పెట్టుకొని మనకి హెల్త్ పాడు చేసుకోవడం కంటే మనం సైలెంట్గా ముందు వెళ్ళిపోతే సరిపోతుంది కదా. క్వాలిటీ ఉంది నాలో. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది. నాకు నా లైఫ్లో ఇంపార్టెంట్ వచ్చేసి మా అక్క తర్వాత మా అక్క వాళ్ళు ఇలా అంటే రూహి నాకైతే, అంటే ఇంతకు ముందు వరకు అయితే నా ఫ్యామిలీ అయితే నాకు ఇంపార్టెంట్. ఇప్పుడైతే ప్రజెంట్ రూహి వచ్చింది కాబట్టి రూహి అయితే నాకు ఇంపార్టెంట్. అండ్ తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. తను ఏడిస్తే నేనైతే అసలు చూడలేను. అండ్ తను హ్యాపీగా ఉంటే చాలు, నాకు అదే అనిపిస్తుంటుంది. ఓకే, ఎంతైనా ఉంటుంది కాబట్టి తన మీద అయితే నాకు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. నేను షాపింగ్ చేస్తాను. నేనైతే అసలు షాపింగ్ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు గైస్. ఓకే, మా మమ్మీ నేను షాపింగ్ చేయను, కానీ నేను వేరే వాళ్ళతో అయితే షాపింగ్ చేపిస్తాను. అంటే లైక్ మా మమ్మీతో కానీ మా సిస్టర్స్తో కానీ వాళ్ళనైతే షాపింగ్ రమ్మంటే వెళ్తాను అండ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని నేను చేస్తాను. నేనైతే ఎప్పుడు షాపింగ్ చేయలేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాలో అయితే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇంతకు ముందు అయితే రీల్స్ చేసేదాన్ని, కానీ నేను పోస్ట్ చేసేదాన్ని కాదు. నాకైతే రీల్స్ చేయడం వల్ల, ఇలా ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కంటెంట్స్ మంచిగా ఇవ్వడం వల్ల నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి నేను ఫస్ట్ మా మామయ్యని అయితే అడిగాను అండ్ మా మమ్మీ కూడా అడిగింది. ఎందుకంటే మా మామయ్య ఒప్పుకుంటేనే ఫ్యామిలీలో ఆయన అయితే ఒప్పుకున్నారు. అండ్ నెక్స్ట్ మా బావని కూడా అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నారు. అండ్ మాకు కూడా సపోర్ట్ చేసింది. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ అయితే బాగా సపోర్ట్ చేశారు నాకు. నేనైతే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ రూహి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు కదా రూహి. తను కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే తను లైక్ ఏడవడం అలాంటివి ఏం చేయదు, బాగా చేస్తుంది. నాకు కూడా తనతో వీడియోస్ చేస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను మా అక్క కూతురుతో నేను అసలు అనుకోనే అనుకోలేదు. రూహి పుట్టిన దానికైతే చాలా అంటే చాలా లక్కీ అయింది మాకు. ఎందుకంటే తను పుట్టడం వల్లనే నేను యూట్యూబ్ పెట్టినట్టు, యూట్యూబ్ మంచిగా ముందుకు వెళ్తున్నట్టు ఏదో నాకైతే అలా అనిపిస్తుంది రూహి గురించి అయితే. ఇంకా నేనైతే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను పెండింగ్ పెడుతున్నాను. నేను పార్ట్ 2 అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా ఎందుకంటే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.